ముఖ్యంగా ఈ అంతర్జాతీయ న్యాయ దినోత్సవానికి జరుపుకోవడానికి గల ఉద్దేశం ఏంటి సార్? చట్ట ప్రకారం ప్రకారం మొత్తం మానవులకి అందరికీ ఈ ఏ రకమైన తారతమ్యం లేకుండా అందరికీ హక్కులు సమానంగా ఉండాలి. అంతర్జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రం కానీ లేకపోతే నేషన్ కానీ జాతి కానీ వివక్షకు గురి కాకుండా మానవులందరినీ సమానంగా చూడాలి, అందరికీ అన్ని సౌలభ్యం జరగాలి. ఇదే ముఖ్య ఉద్దేశం. అంటే న్యాయము తొందరగా లభించదని చాలామంది చెప్తుంటారు. అసలు ఈ దినోత్సవానికి జూలై 17నే ఎందుకు ఎంపిక చేశారు? దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి సార్? ప్రతి దేశంలో ఆ దేశంలో యొక్క రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి న్యాయం కోసం అని చెప్పి కోర్ట్స్ వారి చట్టాలు వాళ్ళకి ఉంటాయి. కాకపోతే ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని కూడా యుఎన్ ఆర్గనైజేషన్ ప్రకారం చేయడం జరిగింది. ఇది ఈ న్యాయ దినోత్సవం, అంతర్జాతీయ న్యాయ దినోత్సవం అనేది ఎందుకు ఏర్పాటయ్యింది జూలై 17న అంటే, రోమన్లో వాళ్ళ 10వ రాజ్యాంగ వార్షికోత్సవం ప్రకారం ఆ రోజు ఈ జూలై 17న వార్షికోత్సవం జరగడంతో ఆ జూలై 17ని అంతర్జాతీయ న్యాయ దినోత్సవం అని చెప్పి ప్రకటించి అప్పటి నుంచి అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. అసలు ఈ అంతర్జాతీయ న్యాయం అంటే ఏంటి? దీని పరిధిలో ఏ సమస్యలు వస్తాయి సార్? ఇప్పుడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సరే, అంతర్జాతీయ న్యాయ చట్టాలు అంటే ఇప్పుడు యుఎన్ఓ ప్రకారం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇప్పుడు కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్స్ ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని ఒకటి ఉంది. ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది యుఎన్ఓ యాక్ట్ ప్రకారం అంతర్జాతీయ ఒక కంట్రీకి మధ్యలో ఉన్న విభేదాలను పరిష్కరించడానికి వాటి కోసం ఏర్పాటు చేస్తారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఎందుకు పెట్టారంటే, ఈ జెనసైడ్స్ జరుగుతుంటాయి కదా, జెనసైడ్స్ ఆపడానికి, అట్లాగే ఒక జాతి మీద జరుగుతున్న దాడిని ఆపడానికి, లేకపోతే ఒక దేశం కానీ ఒక వ్యక్తి కానీ ఒక దేశం మీద విరుచుకుపడి ఆ దేశాన్ని లేకపోతే ఒక జన సమూహాన్ని నాశనం చేయాలి అనుకున్నప్పుడు వాటికి సంబంధించి ఆ కోర్టు స్వయంగా కానీ లేకపోతే యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్ వీళ్ళు రెఫర్ చేసిన కేసులు కానీ టేక్ ఓవర్ చేసి ఆ పర్టికులర్ అన్యాయాలు ఘోరాలు జరగకుండా ఆపడానికి ఆ కోర్టులో పనిచేస్తూ ఉంటాయి. అంటే ఈ అంతర్జాతీయ న్యాయస్థానం అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యొక్క పాత్రని మీరు ఎలా చూస్తారు సార్? దీనిలో 15 మంది జడ్జిలు ఉంటారండి. వాళ్ళని జనరల్ గా ఈ ఇండిపెండెంట్ సావరెన్ కంట్రీస్ లో సుప్రీం కోర్ట్స్ లో రిటైర్ అయిన జడ్జెస్ ని అపాయింట్ చేస్తారు. వారు ఈ కేసెస్ ని టేక్ ఓవర్ చేస్తారు. టేక్ ఓవర్ చేసి ఆ పర్టికులర్ కంట్రీస్ కానీ లేకపోతే ఆ పర్టికులర్ ఎవరైతే లీడ్ చేసి ఆ క్రైమ్ చేస్తున్నారో వాళ్ళకి కన్సర్న్ పర్సన్స్ కానీ నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిపించి అక్కడ కూడా మామూలుగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో అయితే ట్రయల్ కండక్ట్ చేసి, ఇక్కడ మామూలుగా మన కోర్టులో ఏ విధంగా ట్రయల్ కండక్ట్ చేస్తారో అట్లా అక్కడ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు శిక్షారమైన నేరం అయితే శిక్ష వేసేందుకు కూడా వాళ్ళకి హక్కు ఉంటుంది. ఈ వీటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత యుఎన్ఓకి, సెక్యూరిటీ కౌన్సిల్కి, వీళ్ళకి ఆ బాధ్యత ఉంటుంది. ఓకే రమేష్ గారు, విషయం ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్స్ లో అయితే ఇప్పటికీ 105 మంది దేశాలు ఉన్నాయి, కానీ వీటిలో కొన్ని కంట్రీస్ ఇప్పటికి కూడా లేవు యాక్చువల్ గా. కాకపోతే మనం ఆ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం అనేది అందరూ దేశాలతో పాటు మనం కూడా చేసుకుంటున్నాము. దానిలో అమెరికా, ఈవెన్ ఇండియా కూడా లేదు. బట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో మాత్రం మన దేశంతో పాటు దాదాపు 93 దేశాలు ఉన్నాయి. దానిలో మన జడ్జెస్ కూడా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్ కూడా కొంతమంది
అక్కడ జడ్జెస్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, మనతో మాట్లాడేందుకు ఒక కాలర్ అయితే ఉన్నారు రమేష్ గారు. శ్రీదేవి గారు కడప నుంచి. శ్రీదేవి గారు నమస్కారం అండి. హలో సార్. శ్రీదేవి గారు నమస్కారం అండి, చెప్పండి సమస్య నమస్తే ఏంటండి? సార్. సార్ ఏం లేదు సార్, మా నాన్నగారికి 2009లో 30.5 సెంటు కొత్తపల్ల పంచాయతీలో భూమి కొన్నారు సార్. మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి శ్రీదేవి గారు. టీవీ చూస్తున్నారా మీరు? సార్ లేదు సార్, టీవీ ఏం లేదు సార్. చెప్పండి అమ్మా. సార్ మా నాన్నగారు 2009లో 30.5 సెంటు భూమి కొన్నారు సార్. ఇప్పుడు ఏమైపోయిందంటే భూమి చూసుకుంటున్నారు కానీ కొద్ది రోజులు వెళ్ళకపోయేసరికి పక్కన సరౌండింగ్స్ అంతా కూడా వేరే వాళ్ళు ఆ మిగతా భూములు కొనుక్కొని వెంచర్ వేస్తున్నారు సార్. వాళ్ళు ఏం చేస్తారంటే మా నాన్నగారి భూమిలో కూడా ఫ్లాట్ వేసి సేల్ చేస్తున్నారు. రిజిస్టర్ ఆఫీస్ లో వెళ్ళి అడిగితే మాకు ఫస్ట్ సింకాల కింద మేము 2 ఆడపిల్లలము మాకు ఇవ్వాలి అనుకుంటుంటే రిజిస్టర్ ఆఫీస్ పోతే అక్కడ భూమి లేదయ్యా, ఫ్లాట్లు ఉన్నాయి, నీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది, ఆ డాక్యుమెంట్ ఎక్కడికి పోలే ఉంది కానీ ఆ ప్లేస్ లో భూమిలో ఫ్లాట్స్ ఉన్నాయి, అవి రిజిస్ట్రేషన్స్ అయినాయి, అవి నువ్వు ఫ్లాట్ వేసింది ఎవరమ్మా? సాయి కృపా డెవలపర్స్ అని వెంచర్ వేస్తున్నారు సార్, శ్రీవారి సన్నిధి అని. ఓకే, అంటే మీ వాళ్ళు ఎవరైనా వాళ్ళకి అమ్మారా దాన్ని? లేదు 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 సార్, మా నాన్న ఎవరికి అమ్మలేదు. అక్రమంగా వేశారు. వాళ్ళు అడిగితే పలకడం లేదు. అక్రమంగా వేశారు అక్కడ పెట్టామన్నమాట. సర్వేకి పెట్టాము, ఆ సర్వే అన్నదమ్ములు ఇవ్వట్లేదా? ఎవరు ఇవ్వట్లేదు? మీకు అర్థం ప్రాబ్లం ఎవరితో? సార్ సార్ అంటే మీకు ప్రాబ్లం ఎవరు ఉంది అంటే ఇప్పుడు మేము కోర్టు పోవాలంటే అది సర్వే చేయించుకోవాలని సర్వేయర్ కి ఎంఆర్ఓ పీజీఆర్ఎస్ లో పెట్టినాం సార్ స్పందనలో. వాళ్ళు ఇక్కడికి ఇస్తే కనుక వీళ్ళు సర్వేయర్లు పలకడం లేదు. మేము కోర్టు పోవాలి అంటే ఖచ్చితంగా సర్వే చేసుకునే పోవాలా లేకపోతే మామూలుగానే కోర్టులో వేసుకోవచ్చా? ఎవరు ఎంఆర్ఓ వాళ్ళు సర్వేకి సహకరించట్లేదా అండి? ఆ సర్వేరు సార్ ఎంఆర్ఓ సార్ చెప్పారు అక్కడ చేయిపో సర్వే అంటే ఆ సర్వేరు అక్కడ ఫ్లాట్లు వేసి ఉన్నారు కదా, ఆ ఫ్లాట్లు ఫెయిల్ అయిపోయినాయి కదా, వాళ్ళు నష్టపోతారు కదా, మీరు ఇప్పుడు సర్వే చేయడం అవసరమా, మీరు కోర్టుకు పోండి, మాతో ఎందుకు సర్వే చేయించుకుంటారు, మేము ఎట్లా చేస్తాం ఇప్పుడు అనేది చెప్తా ఉన్నారు. మీ దగ్గర డాక్యుమెంట్లు అన్ని ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి సార్, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ కూడా ఉన్నాయి. అది ఏమైందన్నమాట 1979 లో పార్టిషన్ అయింది, వాళ్ళు అన్నదమ్ములు పంచుకున్నారనమాట. దాంతో 1, 2, 3, 4 అయినా పార్టిషన్ అయింది. 1 క్లియర్ గా ఈ వెంచర్ వేసిన వాళ్ళే సేల్ చేసి అంటే తీసుకున్నారు, భూమి కొనుక్కున్నారు. 2, 3, 4 లో ఏమైపోయిందంటే అది 2, 3, 4 అని వేయకుండా 150 అని మాత్రమే వేసి రిజిస్ట్రేషన్ చేశారు. 92.5 సెంటు ఉంది ఆ 150లో. మొత్తం ఎకరా 85 సెంటర్లో 92.5 సెంటు 150 అని వేసి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ భూమి వచ్చి 2, 3, 4 అనే పార్టిషన్ లో ఉంది. అది ఆయనే చూపిస్తున్నారు సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైన దానికి నేను చెప్పేది ఏమిటంటే మీరు ఒకవేళ ఇండివిజువల్స్ తో కనుక ప్రాబ్లం ఉంటే మీ దగ్గర ఆల్రెడీ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయంటున్నారు కాబట్టి లింక్ డాక్యుమెంట్ కూడా ఉన్నాయంటున్నారు కాబట్టి ఇంజక్షన్ ఫీల్డ్ ఫైల్ చేయండి అమ్మా. కానీ మీ జిల్లా కోర్టులో కానీ వాటి వాల్యూని బట్టి ఆ పర్టికులర్ కోర్టులో ఇంజక్షన్ సూట్ ఫైల్ చేసి ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని రానివ్వకుండా అడ్డుకుంటున్నారో వాళ్ళకి ఎగ్నెస్ట్ గా ఇంజక్షన్ సూట్ ఫైల్ చేయండి. మీ సర్వే నెంబర్ డిస్ప్యూట్ కనుక చేస్తూ పక్క సర్వే నెంబర్ వాళ్ళు మీ సర్వే నెంబర్లోకి కనుక వస్తుంటే కోర్టు ద్వారా మీకు ఎంఆర్ఓలో సహకరించట్లేదు కాబట్టి కోర్టు ద్వారా సర్వే చేయించడానికి ఆ మండల సర్వేయర్ సహాయంతో సర్వే చేయడానికి కూడా మీరు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవచ్చు. కేవలం సర్వే అయితే మీరు ఈవెన్ హైకోర్టు ద్వారా కూడా తీసుకోవచ్చు. అట్లా మీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఓకే, అయితే రమేష్ గారు ఇప్పుడు మానవ హక్కుల పరిరక్షణలో అంతర్జాతీయ న్యాయస్థాన వ్యవస్థ ఎంతగానో తోడ్పడుతుంది, దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? అంతర్జాతీయంగా మనం మానవ పరిరక్షణకు 1600 సంవత్సరం నుంచే కొంతమంది న్యాయ కోవిదులు ఈ అంతర్జాతీయ న్యాయ చట్టం అనేది ఉండాలని చెప్పి చట్టానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. చట్ట రూపకల్పన ఇంటర్నేషనల్ రికమెండేషన్స్ కూడా చేశారు. బట్ అవి ఇంకా ఇంప్లిమెంట్ కావట్లేదు. ముఖ్యంగా మన యూఎన్ఓలో ఉన్న ప్రాబ్లమ్స్, తర్వాత సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న లిమిటేషన్స్ వలన మన చట్టాలన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో
ఒక అంతర్జాతీయ న్యాయ చట్టాలకి అనుగుణంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒకవేళ ఏదైనా యుద్ధాన్ని ఆపండి అంటే ఆపే పరిస్థితిలో మన చట్టాల రూపకల్పన అనేది ఇంకా జరగలేదు. ఆ స్థాయిలో రూపకల్పన జరిగితే ఈ యుద్ధాల దేశాలకి ఖండాలకి మధ్యలో యుద్ధాలు జరగకుండా పరిష్కార మార్గంలో ఆర్బిట్రేషన్ పద్ధతిలో సంప్రదింపుల మార్గాన ఇవి పరిష్కారం అవటానికి మానవాళి అంతా ప్రపంచవ్యాప్తంగా సుఖంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. దానికి అన్ని దేశాల వాళ్ళు కృషి చేయాలి. ఆ కృషి జరుగుతోంది, కాకపోతే జరగవలసిన స్థాయిలో జరగట్లేదు. ఓకే రమేష్ గారు, కాలర్ అయితే ఉన్నారు అశోక్ కుమార్ గారు వరంగల్ నుంచి. అశోక్ కుమార్ గారు నమస్కారం అండి. అశోక్ కుమార్ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మా సమస్య ఏం లేదు సార్. అమ్మమ్మ వాళ్ళది మా ఆస్తి ఉన్నది సార్. అలా 83 గజాలు వస్తుంది. నాకు ఇంజన్ అంటారు. దానికి ఏం చేయాలి? దానికి ఏం పేపర్స్ పెట్టాలి? మా అమ్మ ఆల్రెడీ చనిపోయి 3 ఏళ్ళు అయింది. ఓకే, ఇప్పుడు ఏం పెట్టాలి దానికి? మీ అమ్మమ్మ వాళ్ళదా ఇప్పుడు అది? మా అమ్మమ్మ వాళ్ళది. అయితే రమేష్ గారు సార్ ఇద్దరు అన్నలు చనిపోయిండ్రు. మీ మామయ్య వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే అమ్మమ్మ తరపు బంధువులు? మా మేనమామలు లేదు సార్. ఇద్దరు ఆడపిల్లలు. అయితే మా పెద్దమ్మ చనిపోయింది, మా అమ్మ కూడా చనిపోయింది, మా నాన్న కూడా చనిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు ఆ భూమిలో? ఎవరు దాన్ని యూజ్ చేసుకుంటున్నారు? ఆ భూమిలో ఇప్పుడు ఎవరు లేరు. మీ 4 అన్నదమ్ములు అయితే 2 అన్నదమ్ములు చనిపోయిండ్రు. అయితే ఇప్పుడు ఇంకో అన్న ఏమంటారంటే నేను తర్వాత ఇస్తా. అయితే నేను ఇప్పుడు బయట ప్రస్తుతానికి కిరాయికి ఉంటాను. దాని గురించి నేనేం ప్రాసెస్ చేయాలి, ఎట్లా? ఓకే, అయితే రమేష్ గారు ఇప్పుడు 83 గజాలు భూమి ఉందంట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది. కాకపోతే వీళ్ళ అమ్మమ్మ అంటే అమ్మలు చనిపోయారంట, అండ్ వాళ్ళ పెద్దమ్మ గారు కూడా చనిపోయారంట. వీళ్ళు 4 ఉన్నారు. దాన్ని ఎలా మనం పంచుకోవాలి, లేకపోతే దాన్ని ఎలా రాబట్టాలి అని చెప్పేసి అడుగుతున్నారు. పార్టీషన్ సూట్ ఫైల్ చేసి పార్టీషన్ సూట్ ద్వారా మీకు రావాల్సిన ఎంతమంది వారసులు ఉంటే అంత మంది వారసులకి ఈక్వల్ రైట్ వస్తుంది. అది అందరూ కలిసి పార్టీషన్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేకపోతే ఎవరైనా సహకరించకుండా పార్టీషన్కి ఒప్పుకోకపోతే కోర్టులో మీతో పాటు ఎవరైతే ఈక్వల్ బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళ మీద పార్టీషన్ దావా వేస్తే కోర్టు పార్టీషన్ చేసి మీ భాగం మీకు పంచిస్తుంది. ఓకే, విన్నారుగా అశోక్ గారు? ఓకే, అయితే రమేష్ గారు, ఈ అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలపరిచేందుకు ప్రజలు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయంటారా? ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు కొన్ని దేశాల్లో జనసైడ్స్ ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. దేశాలనే నిర్మూలించాలి అని చెప్పి ఆలోచన ధోరణితో కొన్ని దేశాలు వ్యక్తులు ప్రయత్నాలు చేయడం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ దేశాల మీద ఈ ట్యాక్సేషన్ వేస్తామంటూ భయపెడుతున్న సంఘటన కూడా మనం ట్రంప్ ఇలాంటి వాళ్ళతో చూస్తున్నాము. వాళ్ళ మాట వినకపోతే దేశాన్ని నాశనం చేస్తామని. అట్లాగే రష్యా వీళ్ళవి కంట్రీ చేస్తున్నవి చూస్తున్నావు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మానిటర్ చేసి ఆ యుద్ధాలు ఆపే స్థాయికి అన్ని దేశాలు కూడా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా మార్పులు తీసుకొచ్చి ఈ వీటో పవర్ అనేది తీసేసి అందరూ కలిసి మెజార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండేట్టుగా మార్పులు అనేది జరగడానికి మనం అందరం కృషి చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా. ఎస్, అంటే ఇలాంటి న్యాయ దినోత్సవాలు యువతలో న్యాయం పట్ల ఎలాంటి అవగాహన పెంచేందుకు ఎంతగా ఉపయోగపడతాయంటారు? ఇప్పుడు ప్రతి మానవుడు స్వేచ్ఛగా బతకాలి, తమ హక్కులతో తమ న్యాయ పరిధిలో తమ బాధ్యతతోటి తమ హక్కుల్ని కాపాడుకుంటూ బతకాలి. అంటే దానికి అవగాహన కోసం అని చెప్పి ఈ న్యాయ దినోత్సవాలు ఉపయోగపడతాయి.
ఈవెన్ ఒక న్యాయవాది అనే కాదు, సామాన్య మానవుడి గురించి కూడా తనకు ఏ హక్కులు ఉన్నాయి, ఆ హక్కుల పరిరక్షణతో తను బతుకుతున్నాడా లేదా, ఒకవేళ ఏమైనా హక్కుల భంగం కలుగుతుందా లేదా, ఈ భంగం అంటే ఏమిటి, ఏ విధంగా భంగం జరుగుతుంది, ఆ భంగం జరిగినప్పుడు ఏ విధంగా తను తన హక్కుల కోసం ఎవరిని ఎలా కాంటాక్ట్ చేయాలి, ఏ విధంగా పరిరక్షించుకోవాలి అనేది అవగాహన కల్పించడానికి ఈ న్యాయ దినోత్సవం అనేది ఉపయోగపడుతుంది. అది యువకులకే కాదు, అందరికీ సామాన్య కుటుంబం వ్యక్తులకు కూడా ఉపయోగపడుతుంది. అంటే న్యాయం ఆలస్యం అవ్వడం కూడా అన్యాయమే అని అంటూ ఉంటారు. ఈ వాక్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎలా చూస్తారు సార్? ఇప్పుడు ఈ మాక్సిమం డిలే అనేది ఒకప్పుడు జనరేషన్స్ గడిచిపోతూ ఉంటుంది. ఆ డిలే ఎంత అనేది మనం చెప్పలేము. కానీ మన దేశంలో న్యాయ వ్యవస్థలో విపరీతమైన జాప్యం అనేది ఉంది. కానీ అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్స్ లో మాత్రం కేసెస్ డిస్పోజ్ అయినవి ఈ రోజు నేను స్టడీ చేస్తే 3-4 సంవత్సరాలు డిస్పోజ్ అవుతుంది. కానీ మన దేశంలో ఈ న్యాయం అనేది ఆలస్యం అవడానికి కారణం వ్యవస్థలో లోపం అండి. ఎప్పుడు కూడా మనం న్యాయ వ్యవస్థ మాత్రమే ఈ లోపానికి బాధ్యత అని చెప్పడానికి లేదు. ఎందుకు అంటే ఒక కక్షిదారుడేమో డిలే చేయాలనుకుంటాడు, ఒకడేమో బాధితుడేమో తొందరగా పూర్తవ్వాలనుకుంటాడు. ఈ ఇద్దరి మధ్యలో జడ్జి కొంత సమయం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చి ఇద్దరికి సంపూర్ణమైన హక్కుల పరిరక్షణ కోసం అని చెప్పి ప్రతి స్టేజ్లో టైం ఎక్కువ ఇచ్చేసరికి ఈ డిలే అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి ఇద్దరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈవెన్ అడ్వకేట్స్ కూడా కోర్టుకి కోఆపరేట్ చేసి తొందరగా డిస్పోజ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. కాకపోతే ఆ కక్షిదారుడికి అంటే క్లయింట్కి చెప్పినట్టు అడ్వకేట్ కోఆపరేట్ చేయాలి కాబట్టి ఆ డిలే ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో సంఖ్యలో కోర్టుల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అంటే ప్రపంచ దేశంలో అన్ని దేశాల్లో ఈ న్యాయ వ్యూహం అనేది సమానంగా ఉండకపోవడం వల్లే ఎవరి న్యాయం ఎవరి వరకు పరిమితం అవుతుందని అనిపించట్లేదా అండి? కరెక్టే అండి. ఇప్పుడు కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళు షరియత్